మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం గుడ్లూరు మండలంలో అయితే ఉన్నాం. ఈ గుడ్లూరు మండలంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. 11 అడుగుల విగ్రహాన్ని చాలా కోలాహలంగా అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉంది నిమజ్జన కార్యక్రమం. లడ్డు పాట ఇక్కడ 1,80,000 అయితే పాడుకోవటం జరిగింది. అసలు లడ్డు పాట కార్యక్రమం చాలా గ్రాండ్ గా అయితే జరిగింది. అసలు ఇక్కడ ఏమేం కార్యక్రమాలు చేస్తారు, ఏ విధంగా పూజలు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అడిగి తెలుసుకుందాం రండి. పేరు సార్? నమస్తే అండి, నా పేరు వేణుగోపాల్. ఇది గుడ్లూరు గ్రామంలో ఈ రాముల వారి దేవాలయం వద్ద ఈ బొమ్మకి ఒక ప్రత్యేకత ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా మన డివిజన్లో నవరాత్రుల్లో భాగంగా 11 రోజులు స్వామివారిని ప్రతిష్ఠించుకొని నిత్య నైవేద్యాలు ఇచ్చి మామూలుగా ఊరేగింపుతో తీసుకెళ్తా ఉంటారు. కానీ మా గ్రామంలో చదువుకున్న కుర్రోళ్ళంతా అందరూ కలిసి కట్టుగా అందరికీ కుదిరి ఆ సెలవు దొరికే విధంగా ప్లాన్ చేసుకొని అది 15 రోజులైనా 18 రోజులైనా ఎన్ని రోజులైనా సరే స్వామివారిని నిత్య నైవేద్యాలు ఇచ్చుకుంటూ పూజించుకొని తర్వాతనే ఊరేగింపు కార్యక్రమాలు అవి చేసుకుంటా ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇది 15వ రోజు. ఈ 15వ రోజు శనివారం అందరికీ సెలవు రావడంతో సాఫ్ట్వేర్లు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా పిల్లలకి స్కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మన స్వామివారి ప్రసాదానికి ఒక పవిత్రత ఉంది ఇక్కడ. ఎవరైనా సరే ఏ సంవత్సరం అయినా ఈ లడ్డు పాడుకున్న సంవత్సరం వాళ్ళ కుటుంబాన్ని ఆ స్వామి వ్యాపార పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలు కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం కల్లూరి శేషమ్మ గారి మనవడు మనోజ్ గారు 1,90,000కి ఈ లడ్డుని వేలంలో దక్కించుకున్నారు. ఆయనకి ఆయన కుటుంబానికి ఆ గణనాథుడు నిత్యం కరుణ కటాక్షాలు కలగాలని కోరుకుంటూ, అలాగే గుడ్లూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన వినాయక వారి ఆశీర్వాదాలతో పాటు ఆరోగ్యపరంగా పంటలు బాగా పండుతూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రామాలయం కమిటీ ఈ గుడ్లూరు గ్రామం తరపున అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2 అడుగుల విగ్రహం సార్? 11 అడుగుల విగ్రహం. నిమజ్జనం ఎన్నో రోజు సార్? ఈ రోజు 15వ రోజు అమ్మా. ఇది 15వ రోజు నిమజ్జనం చేసుకుంటున్నాం. ఏ రకంగా జరుగుతుంది సార్? చాలా ఉత్సాహంగా, చాలా కోలాహలంగా, మేళ తాళాలతోటి, ఆకాశ చూల ధ్వనులతోటి, డీజే కుర్రాళ్ళంతా, ఇంకా ఈవినింగ్ ఆర్కెస్ట్రా ఉంది. అంటే ఊరంతా తిరుగుతూ ప్రోగ్రాం ఎంతో ఉత్సాహంగా జరుగుతూ చాలా కోలాహలంగా ఆనందంగా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఈ నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు? మనోజ్. లడ్డు పాట ఎంతకు పాడుకున్నారు సార్? 1,90,000కి. లడ్డుని దక్కించుకున్నందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? బాగుంది సార్, నా హ్యాపీ. ఈ సంవత్సరం లడ్డుగా బాధలేదు మాకు, వాటి సంతోషమే. హ్యాపీ.